పొద్దున్న షూటింగ్ వెళ్ళిపోయి చేసి సడన్ గా నాకు పిఎం ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, వాళ్ళ మోడీ గారు కలిసి అదొక అదృష్టం వాళ్ళు నాకు భావిస్తే వెళ్ళా. నేనేం చెప్పాను, నేను చేపట్టుకోగానే సార్ మే లేఖక్ హూ, యాక్టర్ హూ और డైరెక్టర్ హూ అంటే క్రియేటివిటీ బహుత్ చాయి అదే మాట. ఇదే చెప్పాను నేను నటుణ్ణి దర్శకుని నేను చెప్పనుగా తనికెళ్ళ భరణి కవి అన్న ఇంటి ముందు రాసుకుంటే చాలా నాకు జన్మ ధన్యం అనుకుంటా. మోడీ అవడానికి కారణం భగవద్గీత. ఇవాళ ధైర్యంగా మన మతం గురించి కానీ మన సంస్కృతి గురించి కానీ మన హిందూ శబ్దాన్ని ఉచ్చరించడానికి వాళ్ళ ధైర్యం కలిగిందంటే దానికి కారణం మోడీ. ఇవాళ భయంగా మన దేశంలో పుట్టి మనమే ముసుగు కప్పుకుని బొట్టు పెట్టుకుంటే ఏమంటారో, చీర కట్టుకుంటే ఏమంటారో అనే దుస్థితి నుంచి ఇవాళ అంటే మనం బతుకుండగానే స్వేచ్ఛా భారతం వైపు మనం వెళ్తుంటే ఆ దేవుడికి మనం కృతజ్ఞతలు కల్పించుకుంటూ ఆ పార్టీకి కానీ ఆ వ్యవస్థాపకులకు కానీ మనం సర్వదా కృతజ్ఞులుగా ఉండాలి. ఇవాళ ఒక భారతీయత ఇవాళ అద్భుతంగా ప్రసరిస్తోంది, ప్రవహిస్తోంది. రేపు యావత్ భూఖండానికి ఒక మార్గదర్శకమైంది భారత జాతి. దానికి మూల మంత్రం భగవద్గీత.